ఇప్పుడు ప్రైజ్ మనీ 10 lakhs ఇచ్చారు విన్నర్ కి, రన్నర్ కి 5 lakhs ఇచ్చారు. సో ఒకవేళ గెలిస్తే నాకు కొంచెం హెల్ప్ అయ్యేది అనిపించిందా? అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా అనిపిస్తుందండి. అంటే ఆ స్టేజ్లోకి వచ్చాక 5 lakhs ఇచ్చినా 10 lakhs ఏదైనా వాట్ ఎవర్ హెల్ప్ అయ్యేది అనిపిస్తుంది. బట్ ఏమో దేవుడు ఇంకా మంచిది రాసి పెట్టేయడము, ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచిది ఉందేమో. సో అండ్ ఏదైనా నా విషయంలో ఇంకా దేవుడికి లైక్ యూనో మెల్లమెల్లగా స్టెప్పింగ్ స్టోన్స్ తెలియాలి, ఇంకా నువ్వు నేర్చుకోవాలనేది ఏమైనా ఉందేమో నేర్చుకునేది ఇంకా. సో అందుకనే అలా జరిగిందని అనుకుంటా. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, యూనో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ యాక్చువల్లీ. ఇలా జరిగిందంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి రాసి పెట్టింది డెఫినెట్లీ. సో అలాగే మీ మెంటర్ రాహుల్ గారు, సో చాలా సపోర్టివ్గా నేను చూశాను. మీ సాంగ్కి సంబంధించి కొంతమంది నెగిటివ్గా చెప్తున్న వేరే జడ్జెస్ కానీ వీళ్ళ మెంటర్స్ కానీ, తను చాలా సపోర్టివ్గా చెప్తున్నారు. సో ఆఫ్లైన్లో కూడా అలాగే ఉంటారా? ఆబ్వియస్లీ అన్న చాలా సపోర్టివ్ యాక్చువల్లీ. అండ్ యూనో అన్న చాలా చిల్ అండ్ అందరికీ బాగా ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. యూనో ఎప్పుడు కలిసిన మమ్మల్ని అందరినీ ఏరా తింటారా, ఐస్ క్రీమ్ తింటారా, షూటింగ్ ముందుకు వచ్చి అరే ఐస్ క్రీమ్ తింటారా అని అడుగుతాడు. షూట్ పెట్టుకుని ఎలానే తింటాం. అండ్ నేను మామూలుగా మా అందరికీ కూడా షూట్ అప్పుడు కూడా అందరికీ ఫుడ్ అరేంజ్ చేయడం అన్న. అండ్ పర్సనల్గా అంటే నాకు బాగా ఏంటంటే బాగా అనిపించిన మూమెంట్స్ కూడా ఉన్నాయి అన్నతోటి. ప్రతిసారి స్టేజ్ మీదకి వచ్చి నేను వెళ్ళినప్పుడల్లా అరే బాపాడు చిల్లుండు ఏమన్నా కానీ గల్లీస్ పాట రావాలి. గల్లీస్ ఇన్ ద సెన్స్ ఆయన దాంట్లో ఇచ్చి పాడేయాలి అన్నట్టు అతను స్ట్రాంగ్ అలా ఉంటుంది. సో గలీజ్ పాడాలి, ఏం కంగారు పడకు, మర్చిపోయిన లిరిక్స్ ఇది రాక్ చేయాలి స్టేజ్ని అన్నట్టు. అండ్ నేను ఫైటింగ్ అదంతా ఏంటంటే ఆబ్వియస్లీ ఒక ఓనర్గా ఆ టైంలో అది యూనో అందరూ జడ్జెస్ ఫైట్ చేస్తారు. అండ్ హీ సపోర్టెడ్ మీ వెల్ ఫ్రమ్ ద బిగినింగ్ యాక్చువల్లీ. అసలు ఫస్ట్ మెగా ఆడిషన్లో అయితే నన్ను హీ వాస్ ద ఓన్లీ ద పర్సన్ టు పుట్ ఆన్ ద బజర్ అనమాట. ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. ఐ థాట్ ఓకే ఇక్కడతో అయిపోతుందేమో అనుకుని. బట్ ఇంత జర్నీ వచ్చి ఇంత ఇదయింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మా తేజస్విని అక్క కూడా మాకు అందరికీ మెంటర్ అనమాట, వాయిస్ ట్రైనర్. సో ఈ బోత్ వర్ లైక్ the same in supporting me. So he's still cool, darling, lovely one. And every time he calls again and speaks dara kaludam maatladukundam. So anta chill ఆస్కార్ కూడా కొట్టేశాడు అసలు. Obviously Oscar stage performer. Yeah. సో తను మంగ్లీని కూడా ఏడిపిస్తూనే ఉంటారు. వాళ్ళది బాగుంటుంది యాక్చువల్లీ, టామ్ అండ్ జెర్రీ లాగా. లేకపోతే అంటే యాక్చువల్లీ వాళ్ళు ఉండడం కూడా అలాగే ఉంటారండి. మామూలుగా ఇన్ రియల్ టైం కూడా మంచి క్లోజ్ ఇద్దరు. బట్ అలా పంచెస్ వేసుకోవడం, నవ్వుకోవడం, నవ్వించడం అంతా అదే సేమ్ రెప్లికేట్ చేశారు అంతే ఆ షోలో. అంతే దాని నుంచి నాకు ఆ మంగ్లీ అక్క దగ్గర బాగా గుర్తు ఏంటంటే నా దగ్గరికి వచ్చి ప్రతిసారి పర్ఫార్మెన్స్ అయిన ప్రతిసారి వచ్చి ఇట్లా బుగ్గలు గిల్లి చాలా పెద్ద సింగర్ అవుతావురా, నీ వాయిస్ లో వర్సటాలిటీ చాలా బాగుంటుందిరా, సో అలా మాట్లాడుతూ పక్క మనం కలిసి కాన్సర్ట్స్ చేద్దాం రా, పక్క మనం అంతా ఇదిగా మాట్లాడేవారు అనమాట.